లైంగిక సంభోగ పరాకాష్ఠలో లభించే పరమానంద స్థితి ధ్యానం ద్వారా లభిస్తుంది కాబట్టి అప్పుడు మీకు సెక్స్తో ఎలాంటి అవసరం ఉండదని నేను మీకు చెప్పాను. అలా జీవితంలో సెక్స్తో ఎలాంటి అవసరం లేనప్పుడు సృష్టి కార్యం జరిగేదెలా? అందరూ దివ్య చైతన్యానుభూతి పొంది బ్రహ్మచారులైపోతే భవిష్యత్ తరాల గతేమిటి అని మీరు అడుగుతున్నారు. కంగారు పడకండి. బ్రహ్మచర్యం అంటే సెక్స్ను ద్వేషించడం కాదు, దానిని సరిగా అవగాహన చేసుకుంటూ జీవించడం. కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా కూడా పిల్లలు పుడతారు. కానీ ఖచ్చితంగా ఇవాళ పుడుతున్న పిల్లల్లాంటి వారు పుట్టరనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సృష్టి కార్య విధానం పిల్లులు, కుక్కలు, పురుగులను పుట్టించేందుకు పనికొస్తుంది తప్ప మంచి మనుషుల్ని పుట్టించేందుకు ఎందుకు పనికిరాదు. ప్రమాదవశాత్తు అర్థం లేకుండా పుట్టుకొచ్చే ఎలాంటి లక్ష్యం లేని పిల్లల మందను మతిలేని వారిలాగా ఇలాగైనా కనడం? ఈ మంద ఎంత పెరిగిపోయిందో తెలుసా? సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే మరో 100 సంవత్సరాలలో ప్రజలు కనీసం తమ కాళ్ళు చేతులు కదిలించేందుకు కూడా జాగా లేని స్థితికి చేరుకుంటుంది జనాభా పెరుగుదల. ఇప్పటి నుంచి మరో 100 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడూ కిక్కిరిసిన జనం మధ్య ఉన్నట్లు భావించేదిగా ఉంటుంది పరిస్థితి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గుంపు మధ్యలో ఉన్నట్లే మీరు భావిస్తారు. అందరూ బ్రహ్మచారులైపోతే ఇక పిల్లలు పుట్టేదెలా అనే మీ సందేహం సమంజసమైనదే. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కూడా పిల్లలను పుట్టించవచ్చు. అప్పుడు దాని అర్థం, పరమార్థం వైవిధ్యభరితమైన నూతన పరిధిని సంతరించుకుంటుంది. సెక్స్ ద్వారా పిల్లలు పుడతారు, కానీ అదంతా అనుకోకుండా జరిగిపోతుంది. పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఎవరూ సెక్స్లో పాల్గొనట్లేదు. యథాలాపంగా మీరు సెక్స్లో పాల్గొంటారు. ఫలితంగా పిలవని పేరెంటల్లా పిల్లలు పుట్టుకొస్తారు. ఆహ్వానించిన అతిథులే ఈ పిల్లలు. అనుకోకుండా వచ్చి పడిన అతిథులపై మీరు ఎలాంటి ప్రేమ చూపుతారో మీకు తెలియనిది కాదు. వారికి పక్కలు వేస్తారు, మంచి భోజనం పెట్టి వారితో ఎంతో మర్యాదగా మాట్లాడతారు. కానీ అదంతా పైపైనే. లోపల ఈ మంద ఎప్పుడు వెళ్ళిపోతుందా అని భావిస్తారు. ఆహ్వానించిన అతిథుల్లా వచ్చిపడిన పిల్లలకు నిరాదరణే ఎదురవుతుంది. ఎందుకంటే మీరు రమ్మనకుండానే వారు వచ్చారు కాబట్టి. వారు పుట్టాలని మీరు హృదయపూర్వకంగా ఆశించలేదు. మీరు ఏదో చేస్తే వారు అలా ఊడిపడ్డారు. మీరు కావాలనుకుంటే వారు రాలేదు. ధాన్యాన్ని దంచితే ఊక వచ్చినట్లు వాళ్ళొచ్చి పడ్డారు. కాబట్టి వాత్సాయనుడి కాలం నుంచి నేటి వరకు పిల్లలు పుట్టకుండా స్వేచ్ఛగా సెక్స్ను అనుభవించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో శ్రమించడం జరిగింది. దాని ఫలితంగా కుటుంబ నియంత్రణ పథకం రూపుదిద్దుకుంది. పిల్లలు పుట్టకుండా సెక్స్ను స్వేచ్ఛగా అనుభవించి ఆనందించేందుకు అనేక కృత్రిమ పద్ధతులు కనుక్కోబడ్డాయి. గర్భం రాని స్వేచ్ఛాయుత సంభోగంపై అనాది కాలం నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గర్భ నిరోధానికి అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి. 5000 సంవత్సరాల క్రితం నాటి ఆయుర్వేద గ్రంథాలు పట్టించుకున్న విషయాన్నే నేటి శాస్త్రవేత్తలు కూడా పట్టించుకుంటున్నారు. ఎందుకని? దీనిపైనే పరిశోధనలు చేసేందుకు మనం ఎందుకలా అంతగా ప్రయత్నిస్తున్నాం? ఎందుకంటే పిల్లలు ప్రతిదానిలోనూ తలదూరుస్తూ పెద్ద పీడలా తయారవుతారు. అనేక బాధ్యతలు వచ్చి మీద పడతాయి. పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్పై ఆసక్తి సన్నగిల్లిపోయే ప్రమాదం స్త్రీలకు ఎలాగూ ఉంది. పురుషులు కూడా పిల్లలు కావాలని కోరుకోరు. కానీ పిల్లలు పుట్టకపోతే మాత్రం వారికి పిల్లలు కావాలనిపిస్తుంది. ఈ కావాలనిపించడం పిల్లలపై ప్రేమ వల్ల కాదు, తనకున్న ఆస్తిపై ప్రేమ వల్ల. లేకపోతే రేపు తన ఆస్తికి వారసులెవరు? కేవలం అందుకోసమే పిల్లలు కావాలనుకుంటారు. కానీ పిల్లలపై ప్రేమతో ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చాలా ఆస్తి సంపాదించాడు. తన మరణం తర్వాత ఆ ఆస్తి ఎవరి చేతుల్లో పడుతుందో ఎవరికి తెలుసు? కాబట్టి తన ఆస్తిని కాపాడేందుకు తన రక్తం పంచుకు పుట్టిన వారసుడు అతడికి కావాలి. ఎవరూ కావాలని పిల్లలను కోరుకోరు. వారి నుంచి తప్పించుకునేందుకు మనం శతవిధాలా ప్రయత్నిస్తుంటాం. అయినా వాళ్ళంతట వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు.
మనం కేవలం సెక్స్ను ఆనందించాలనుకుంటాం, కానీ పిల్లలు ఊడిపడతారు. కాబట్టి ఈ అనుబంధం కేవలం సహసంబంధ బాంధవ్యమే. మీ లైంగిక ప్రవృత్తికి అనవసరంగా దక్కిన ఫలితమే ఈ పిల్లలు. అందుకే వారు రోగిష్టిగా, బలహీనంగా, దయనీయంగా, ఏడుపుగొట్టు ముఖాలతో ఉంటారు. బ్రహ్మచర్యం నుంచి కూడా పిల్లలు పుడతారు, కానీ వారు సెక్స్ నుంచి అనుకోకుండా ఊడిపడ్డ అనవసరమైన వారు మాత్రం కాదు. పిల్లలు పుట్టేందుకు సెక్స్ ఒక మాధ్యమం మాత్రమే, కానీ అదే గమ్యం కాదు, ముగింపు కాదు, పరమావధి కాదు. ఢిల్లీ వెళ్లేందుకు మీరు విమానం ఎక్కుతారు. ఇక్కడ విమానం ఒక మాధ్యమం మాత్రమే. ఢిల్లీ చేరగానే మీరు విమానం దిగిపోతారు, అంతేకాని విమానంతో మీకు ఎలాంటి అనుబంధం ఉండదు. మీరు బ్రహ్మచర్యాన్ని సాధించి సంభోగం నుంచి సమాధి వరకు పయనించి మీరు మీ ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత కూడా మీకు పిల్లలు పుట్టాలని కోరుకోవచ్చు. కానీ అప్పుడు పుట్టిన పిల్లలు మాత్రమే అసలైన సంతానం. దివ్యమైన సృష్టికి వారే వారసులు. ఇక్కడ సెక్స్ కేవలం ఒక మాధ్యమం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలు పుట్టకుండా సెక్స్ను సంతృప్తిగా ఎలా అనుభవించాలి అనే దిశగా ఇంతవరకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు సెక్స్తో పని లేకుండా పిల్లలు పుట్టేదెలా అనే దిశగా నూతన మానవాళి పరిశోధించాలి. ఏంటి, నేను చెప్పేది మీకు అర్థమవుతోందా? ఒకవేళ బ్రహ్మచర్యం బాగా వ్యాప్తి చెందితే ప్రస్తుతం పిల్లలు పుట్టకుండా సెక్స్ను సంతృప్తిగా ఎలా అనుభవించాలి అనే దిశగా సాగుతున్న అన్వేషణకు వ్యతిరేకంగా ఆ నూతన ప్రపంచంలో సెక్స్తో ఎలాంటి సంబంధం లేకుండా పిల్లలను ఎలా కనాలి అనే దిశగా మన అన్వేషణ ఉంటుంది. దాన్ని మనం సాధించవచ్చు. అది సంభవమే. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదేమైనా బ్రహ్మచర్యానికి ఈ ప్రపంచం అంతమవడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అవును, ప్రస్తుతం మన లైంగిక ప్రవృత్తి వల్లనే ఈ ప్రపంచం అంతమైపోయేందుకు రోజులు ఎప్పుడో దగ్గర పడ్డాయి. ఈ ప్రపంచం అంతమైపోవడానికి అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులతో పని లేదు. మీరు అదే పనిగా పిల్లల్ని పుట్టిస్తూనే ఉండండి, ప్రపంచం దానంతటదే అంతమైపోతుంది. ప్రస్తుత లైంగిక ప్రవృత్తి వల్ల అడ్డు అదుపు లేకుండా పురుగుల్లో పుట్టుకొస్తున్న పిల్లలే ఈ ప్రపంచానికి నాశన హేతువులవుతారు. బ్రహ్మచర్యం నుంచి చాలా విశిష్టమైన మానవుడు జన్మిస్తాడు. అలాంటి వారు చక్కని ఆరోగ్యంతో ఎలాంటి రోగాలకు గురి కాకుండా చాలా కాలం జీవిస్తారు. అతని తెలివితేటలు మనకు అరుదుగా కనిపించే మహామేధావుల తెలివితేటలను పోలి ఉంటాయి. పరిపూర్ణమైన ధార్మికతను సంతరించుకుని వారు జన్మిస్తారు. వారి జీవన సుగంధం, వారి వ్యక్తిత్వం, వారి సత్యం, వారి ధార్మికత చాలా విశిష్టంగా ఉంటాయి.